మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసం చికెన్ మీట్ బాల్స్ రెసిపీ తీసుకొచ్చాను. ఎంతో సింపుల్ గా 10 నిమిషాల లోపే దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా త్వరగా అయిపోయే చికెన్ స్నాక్ ఐటమ్ తయారు చేసుకోవాలనుకుంటే ఇలా తయారు చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీలో పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసుకున్న చికెన్ పేస్ట్ ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇందులో ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. అలాగే అరకప్పు పార్మెసన్ చీజ్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ తరుక్కున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఇప్పుడు ఇటాలియన్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ బేసిల్, 1 టీ స్పూన్ పార్స్లీ, 3 యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు స్పైసీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకోండి. 2 నుంచి 3 టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని పెనమంతా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మీట్ బాల్స్ దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అసలు టచ్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీట్ బాల్స్ అనేవి బ్రేక్ అవ్వవు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మెల్లగా స్టిర్ చేసుకుంటూ అన్ని వైపులా సమానంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి. దీనికి సుమారు 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా కలర్ వస్తుంది, కానీ చికెన్ లోపల నుండి కుక్ అవ్వదు. వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా మంచి రెడ్డిష్ కలర్ లో వస్తే ప్లేటింగ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే మీట్ బాల్స్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తాయి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే దీన్ని సాస్ తో కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి ఎప్పుడైనా ఇండియన్ స్టైల్లో చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ మీట్ బాల్స్ ని మయోనీస్ తో కానీ లేదా సాస్ తో కానీ సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకోసం తీసుకొస్తాను. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.